కేసీఆర్ ఫోటో ఉంటే తప్ప రేవంత్ చిత్రం పెట్టకపోవడం నా ఇష్టం. రేవంత్ రెడ్డి దావోస్లో ఉన్నావు, మరి నువ్వు ఈ పేపర్లు ఈ వీడియోలు చూసినావో చూడలేదో కానీ ఇండియాకు తిరిగి వచ్చిన తర్వాత ఈ వీడియోలు ఫోటోలు చూసైనా కొంచెమైనా ఆలోచించండి, అర్థమైందా? లేకపోతే ఇక మీరు మొత్తం మీరు ఇక అన్నీ వదిలేసి రంగంలోకి దిగిరని అనుకుంటారు మీరు. పటాన్చెరులో నిన్న కాంగ్రెస్ కార్యకర్తలంతా రోడ్ల మీదకి వచ్చారు. ఇవాళ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉందా బీఆర్ఎస్ అధికారంలో ఉందా అని తుమ్మెత్తిపోస్తున్నారు. ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ అంటే గవర్నమెంట్ అంటే ప్రజలది. ప్రతి గవర్నమెంట్ ఆఫీస్లో ముఖ్యమంత్రి ఫోటో ఉంటుంది. పాత ముఖ్యమంత్రి కేసీఆర్ ఫోటో ఉన్నది కానీ మీ ఫోటో లేదు. ఏమైనా ఉన్నదా మీకు? కనీసం ఏమైనా విలువ ఉన్నదా? రేవంత్ రెడ్డి గారు ఏమైనా మీకు విలువ ఉన్నదా? ఓ కబ్జా కోరుని తెచ్చి పార్టీలో జాయిన్ చేసుకుంటువి. వద్దు అని జనం తూతూ అని ఉంచేస్తుంటే ఉమ్మినా పర్లేదు తుడుచుకుంటామని చెప్పి పార్టీలో జాయిన్ చేసుకొని చివరికి మీకే పెడుతున్నాడు కదా గడపారా. అట్లనే ఉన్నది కదా. ముఖ్యమంత్రి ఫోటో ఎందుకు పెట్టకపోతే నా ఇల్లు అంటుండు. ఊరిని నీళ్ళు ఎట్లయితుంది? ప్రజల ధనంతో కట్టిన క్యాంప్ ఆఫీస్ నీళ్ళు ఎట్లయితుంది? ప్రజలు ఒక జీతగాన్ని ఎన్నుకున్నారు. నువ్వు పని చేయి మా కోసం అని పోటీ చేసిన వాళ్ళలో నిన్ను ఎన్నుకున్నారు. నిన్ను ఎన్నుకొని ప్రజల ఇంట్లో పెట్టిరు. నీకు నీ కుటుంబానికి రక్షణ కల్పించిరు. నువ్వు ప్రజలకి జీతగాని లెక్కనే ఉండాలా? ఇది నా ఇల్లు ఎవరిది? నీ ఇల్లు ఎక్కడిది? నీ ఇల్లు ఎక్కడిది? రేపు పొద్దున నువ్వు ఎమ్మెల్యే ఓడిపోతే ప్రజలు బయటికి మెడలు పట్టి నువ్వు తనలనే ఉంటా అంటే నీ ఇల్లు ఎట్లయితుంది? గవర్నమెంట్ ఆఫీస్ అది, అంటే ప్రజల ఆఫీస్ అది. నేను కేసీఆర్ ఫోటో ఎందుకు పెట్టామంటే నా ఇష్టం అంటుండు. అది కూడా ఉంటే తప్పేందట. మరి ఆడ కేసీఆర్ ఫోటో ఎక్కడిది? ఆయన 300 కోట్లతోని హాస్పిటల్ శంకుస్థాపన కోసం పెట్టిన ఫోటో అది అంటుండు. అంత ఇదిగా చెప్తున్నప్పుడు సిగ్గుందా కాంగ్రెస్ వాళ్ళకి? కొంచెమన్నా సిగ్గుందా? ఆడ దానం నాగేంద్ర అట్లనే మాట్లాడతాడు మీ గురించి. నేను ఉంటే పోతే ఏంది ఇది అని. మీకేమన్నా సిగ్గు శరం బుద్ధి ఏమన్నా జ్ఞానం ఉంటే కాంగ్రెస్ హైకమాండ్ కానీ ఇక్కడ ఉన్న పెద్ద నాయకులకు కానీ తక్షణమే నిర్ణయం తీసుకోండి. నిన్న మళ్ళీ ఒక కమిటీ అట, దానికి 2 కమిటీని వేసి ఇది ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఈ విషయం ఏందో సార్ట్అవుట్ చేయండి అట. దీని మీద ఎందుకు గూడెం మహిపాల్ రెడ్డి ఆ స్థాయిలో విరుచుకుపడుతున్నాడు రేవంత్ రెడ్డి మీద కూడా అనంటే పటాన్చెరు నియోజకవర్గంలో కబ్జాల లెక్క చాలా పెద్దగా ఉన్నది. పంచుకోవాలి కదా, మరి పంచుకోవాలి కదా, ఆయన దగ్గర నుంచి లాగాలి కదా. కాబట్టి ఎంత తిట్టినా పడతారు. ఇప్పుడు ముఖ్యమంత్రిని తిట్టినా పడతాడు, మహేష్ కుమార్ గౌడ్ని తిట్టినా పడతారు. ఆడ ఎవరైతే సంగారెడ్డి జిల్లాలో నేనే మంత్రి అని ఆ జిల్లాకు చెందిన మంత్రి ఎవరైతే దామోదర్ రాజనరసింహ ఉన్నారో ఆయన తిట్టినా ఆయన పడతాడు. ఎందుకంటే పెద్ద విలువైన భూములు ఉన్నాయి కదా. ఇంట్లో ఇతర నేతలతో ఫోటోలు ఉండొద్దా? కాటా శ్రీనివాస్ గౌడ్ కార్యకర్తలను ఉసిగొల్పాడు. పటాన్చెరు శాసనసభ్యుడు మహిపాల్ రెడ్డి ఎమ్మెల్యే మా కొద్దని కాంగ్రెస్ శ్రేణుల ఆందోళన, క్యాంపు కార్యాలయం ముట్టడి, హైవే పైన ధర్నా, కేసీఆర్ ఫోటో తొలగించి రేవంత్ ఫోటో, గులాబీ రంగు కుర్చీలు ధ్వంసం. ఈ ఇష్యూ ఎట్లా స్టార్ట్ అయింది? మనం చేసిన వీడియోతోనే ఇదంతా స్టార్ట్ అయింది. నేనే లాస్ట్ 2 days బ్యాక్ అరే కేసీఆర్ ఫోటో ఉంది, మరి ముఖ్యమంత్రి ఫోటో ఏది? ప్రస్తుత ముఖ్యమంత్రి అంటే ఆయన కాంగ్రెస్ ఇంకోటి కాదు. వన్స్ ముఖ్యమంత్రిగా పదవిలో చేపట్టిన తర్వాత ప్రజలకి ముఖ్యమంత్రి, ఆ సీటుకి అది గౌరవం ఇవ్వాలి కదా. ఆ వీడియో చేసిన తర్వాత మొత్తం కార్యకర్తల్లో ఒక రకమైన ఆవేశం బయటకు వచ్చింది. దాని తర్వాత మళ్ళీ మొన్న ఏదో కాంగ్రెస్ లోకల్ వాళ్ళని పిలవకుండా మొత్తం బీఆర్ఎస్ వాళ్ళని పెట్టి రివీల్ చేస్తూ ఉన్నాడట. మళ్ళీ అది కూడా భార్య బీఆర్ఎస్ లీడర్ అయితే భర్తను బీఆర్ఎస్ అంటే ఆ పదవిలో ఏదైనా కౌన్సిలర్లో లేకపోతే ఇంకేదైనా పదవిలో ఉంటే భర్తను పిలిచి మీటింగ్లు పెడుతున్నాడు. కాంగ్రెస్ వాళ్ళకి దిక్కులేదాడ. తన క్యాంపు కార్యాలయంలో మాజీ సీఎం కేసీఆర్ ఫోటో ఉంటే తప్పేంటని బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్లో చేరిన పటాన్చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి ప్రశ్నించారు. సీఎం రేవంత్ ఫోటో పెట్టకపోవడం
పెట్టడం పెట్టకపోవడం తన ఇష్టం. ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి వైఖరి నిరసిస్తూ గురువారం కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆయన క్యాంపు కార్యాలయాన్ని ముట్టడించారు. కొందరు లోపలికి దూసుకెళ్లి కేసీఆర్తో ఎమ్మెల్యే దిగిన ఫోటోలను తొలగించి రేవంత్ ఫోటో పెట్టారు. దీనిపైన ఎమ్మెల్యే తన క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. క్యాంపు కార్యాలయం అంటే ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు ఉండే నివాసం. గతంలో 300 కోట్లతో నిర్మించ తలపెట్టిన ఆసుపత్రి శంకుస్థాపన సమయంలో అప్పటి సీఎం కేసీఆర్తో దిగిన ఫోటో ఉంటే తప్పేంటని ప్రశ్నించారు. నాయకులతో దిగిన ఫోటోలు ఇంట్లో పెట్టుకుంటే అభ్యంతరం ఏముందని ప్రశ్నించారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్తో దిగిన ఫోటో 10 ఏళ్లుగా ఉన్నది, దాన్ని కూడా తప్పుపడతారని ప్రశ్నించారు. కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కాటా శ్రీనివాస్ గౌడ్ కార్యకర్తలు నాయకులను ఉసిగొల్పి తన క్యాంపు కార్యాలయం మీద దాడి చేయించిండు. నియోజకవర్గ ప్రజలు 2 సార్లు చీకొట్టిన ఆయనకు సిగ్గురాలే. ఎవరికి? ఆయనకా? ఎట్లోడిపోయిండు ఆయన? ఫస్ట్ టైము ఆయన దాదాపు లాస్ట్ మినిట్లో టికెట్ ఇస్తే 90,000 ఓట్లేమో వచ్చినాయి ఆయనకి. రెండోసారి ఆడ నీలమ్మదు ఇటు కాటా ఎవరి మధ్యలో ఒకసారి ఆయనకి ఇచ్చి మళ్ళీ ఆయనకి ఇచ్చి అంత గందరగోళం మధ్య నువ్వు బొటాబొట్టి మెజార్టీతో బయటపడ్డావు. ఒకవేళ ఇద్దరు కలిసి ఉంటే ఆ బీసీలు ఇద్దరు నీకు డిపాజిట్ కూడా రాకపోవు. మహిపాల్ రెడ్డి కాంగ్రెస్లో చేరి ఇంకా బీఆర్ఎస్ పాట పాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ గురువారం కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పటాన్చెరులో జాతీయ రహదారిపైన ధర్నా చేశారు. అంబేద్కర్ విగ్రహం ముందు బైఠాయించి సీఎం రేవంత్ రెడ్డి ఫోటోలు ప్రదర్శిస్తూ ఎమ్మెల్యేకి వ్యతిరేకంగా నినాదాలతో హోరెత్తించారు. ఎమ్మెల్యే దిష్టిబొమ్మను దహనం చేసేందుకు కార్యకర్తలు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. వారి మధ్య తీవ్ర పెనుగులాట చోటు చేసుకుంది. కొందరు కార్యకర్తలు పోలీసుల వలయాన్ని తప్పించుకొని ముఖ్యమంత్రి ఫోటోతో పరుగులు తీస్తూ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలోకి దూసుకుపోయారు. ఆ సమయంలో అక్కడ ఎమ్మెల్యే లేరు. వరండాలో ఉన్న గులాబీ కుర్చీలు ధ్వంసం చేశారు. ఎమ్మెల్యే క్యాబిన్లోకి దూసుకెళ్లి గతంలో కేసీఆర్తో ఎమ్మెల్యే దిగిన ఫోటోలు తొలగించారు. రేవంత్ రెడ్డి ఫోటో పెట్టి కాంగ్రెస్ జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు. వారిని పోలీసులు చెదరగొట్టి ఆయన్ను బయటికి పంపించేశారు. మహిపాల్ రెడ్డి వర్గానికి కాటా శ్రీనివాస్ గౌడ్ వర్గానికి మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమనే పరిస్థితులు నెలకొన్నాయి. ఎమ్మెల్యే పార్టీలోకి రావడాన్ని కాటా వర్గీయులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. 2-3 రోజులుగా ఐడిఏ బొల్లారం, తెల్లాపూర్, అమీన్పూర్ మున్సిపాలిటీల్లో అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు చేస్తున్న ఎమ్మెల్యే కాంగ్రెస్ కౌన్సిలర్లు నాయకులకు ప్రాధాన్యత ఇవ్వకుండా ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని విమర్శిస్తున్నారు. అయితే దీని మధ్య ఒక కమిటీ వేసిండి. అసలు ఈ మొత్తం గూడెం మహిపాల్ రెడ్డి రేవంత్ బ్యాచ్తోని ఇదైపోయి ఉన్నాడు మొత్తం. దీని వెనకాల వేం నరేందర్ రెడ్డి కూడా ఉన్నాడు, డౌట్ ఏం లేదు. ఆయన చెప్పిన దాని ప్రకారంగానే వ్యవహారం అంతా నడుస్తున్నది. వాట్సాప్ ఉందా ఇక్కడ? నేనేమంటుండు? అధికార నివాసం వాళ్ళనేది కూడా కేసీఆర్ ఫోటో మార్చుకుంటే పెట్టలేదు, కేసీఆర్ ఫోటో మాత్రమే ఉంది ఇంకా ఆఫీసులో అని చెప్పి అంటున్నారు. కేసీఆర్ ఫోటో ఉంటది, ఇది కూడా తప్పేంటిది ఉంటే తప్పేంటిది ఉండడం ఇంట్లో ఇష్టం కూడా పెట్టుకుంటా లేకపోతే లేదు. కండువా కూడా వేసుకుంటలేరని ఒక ఆరోపణ చేస్తున్నారు. అవి మస్తు ఉంటాయి కండువలు, కండువతో సంబంధం. అధికార నివాసం వాళ్ళనేది కూడా కేసీఆర్ ఫోటో మార్చుకుంటే పెట్టలేదు, కేసీఆర్ ఫోటో మాత్రమే ఉంది ఇంకా ఆఫీసులో అని చెప్పి అంటున్నారు. కేసీఆర్ ఫోటో ఉంటది, ఇది కూడా తప్పేంటిది ఉంటే తప్పేంటిది ఉండడం ఇంట్లో ఇష్టం కూడా పెట్టుకుంటా లేకపోతే లేదు. కండువా కూడా వేసుకుంటలేరని ఒక ఆరోపణ చేస్తున్నారు. అవి మస్తు ఉంటాయి కండువలు, కండువతో సంబంధం. అసలు నీదే పార్టీ? అసలు నీదే పార్టీ? ఫస్ట్ ఆ పాయింట్ చెప్పు, మిగతా అన్ని వదిలేద్దాం. అది నీ ఏ పార్టీ? నేను కాంగ్రెస్లో చేరని, నేను కాంగ్రెస్ ఎమ్మెల్యే అని నీకు దమ్ముంటే పటాన్చెరు నియోజకవర్గంలో చెప్పు. చెప్పలేవు. పుసుక్కున చెప్తే ఏడమ్మ ఉపయోగ బై ఎలక్షన్ వస్తుందో. నువ్వు అసలు రిజైన్ చేసి బై ఎలక్షన్లో పోటీ చేయి. కాంగ్రెస్ నుంచే పోటీ చేయి, నీకు దమ్ముంటే కాంగ్రెస్ నుంచే పోటీ చేయి. రేవంత్ రెడ్డి నీకు టికెట్ ఇస్తాడేమో చూద్దాం, ఇస్తే నువ్వు ఎట్లా గెలుస్తాడో కూడా చూద్దాం. చెయ్యి, పోటీ చేయి, బై ఎలక్షన్కి రెడీ అవ్వు.
ఏం తమాషా ఇది? నిన్ను ఏ పార్టీలో ఉన్న నాయకుడని ఆ ప్రజలు గెలిపించారు? నువ్వు ఎట్లా గెలిచినవో ఏమైందో తర్వాత పక్కన పెట్టు. ఎన్ని పైసలు వంచినవో, ఇద్దరు బీసీలు కొట్టుకుంటే నువ్వు ఎట్లా బయటపడ్డావు ఇదంతా పక్కన పెట్టు. మొత్తానికి అయితే గెలిచినావు కదా, ప్రజా తీర్పును గౌరవిస్తున్నారు అందరూ. నువ్వు ఎమ్మెల్యేవి, ఏ పార్టీలో ఉండాలా? నువ్వు కనీసం నేను ఈ పార్టీ ఎమ్మెల్యేనని చెప్పుకోలేని దౌర్భాగ్య పరిస్థితిలో ఉన్నావు నువ్వు. అందుకే రెండు ప్రశ్నలకు నువ్వు ఫస్ట్ ఆన్సర్ చేయి. 2 సవాళ్ళు నువ్వు స్వీకరించి నీకు దమ్ముంటే, ఒకటి నీది ఏ పార్టీనో చెప్పు. నీది ఏ పార్టీనో చెప్పు. నువ్వు కాంగ్రెస్ అయితే కాంగ్రెస్ కండువా కప్పుకో, బీఆర్ఎస్ అయితే బీఆర్ఎస్ కండువా కప్పుకో. నీకు దమ్ము ఉంటే, నువ్వు పెద్ద లీడర్ అయితే నువ్వు ఈ ప్రశ్నకి సమాధానం చెప్పు. రెండోది, నువ్వు అంటున్నావు కదా నియోజకవర్గం అంతా నాదే, నేను ఈజీగా గెలిచేస్తా అది ఇది అని. నీకు దమ్ముంటే రాజీనామా చేసి బై ఎలక్షన్లకు సిద్ధపడు. నీకు దమ్ముంటే మళ్ళీ కాంగ్రెస్ టికెట్ తెచ్చుకో, కాంగ్రెస్ నుంచి గెలువు, ఎట్లా గెలుస్తావో చూద్దాం. చలో రెడీ. అందుకే బుద్ధి తెచ్చుకోండి, కాంగ్రెస్ హైకమాండ్ లీడర్లు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోండి. ఈయనది ఇట్లే నడుస్తున్నది, ఇక్కడ దానం నాగేంద్రది కూడా అట్లనే నడుస్తున్నది. ఇట్లాంటి కబ్జా కోర్లని పార్టీలోకి తెచ్చి ఏం మెసేజ్ ఇవ్వదలుచుకున్నారు మీరు? కాంగ్రెస్ కార్యకర్తలకి నాయకులకి ఏమని చెప్పుకున్నారు అది కూడా అడుగుతలేం మేము. ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు మీరు అని అడుగుతున్నాం. నిన్నటికి నిన్న మా దగ్గరికి మా భూమి 4 ఎకరాలు కబ్జా పెట్టిండ్రు వీళ్ళందరూ, వీళ్ళ తమ్ముడు ఇళ్ళని ఒక ఆయన వచ్చిండు. ఏమన్నా మిగిలిచ్చిరా? అలా చెరువులు మిగిలిచ్చిరా? ప్రభుత్వ భూమి ఏమైనా మిగిలి ఉన్నదా? ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి సమాధానం చెప్పాలి దీనికి మొత్తానికి. ఎందుకంటే మీ పేరే వినిపిస్తున్నది. 4 పోలీస్ ఆఫీసర్లు ఇదే పటాన్చెరులో అరాచకం చేసిరని పోయిన గవర్నమెంట్ హయాంలో మనం చూసినాం కదా. మీ కార్యకర్తల మీదనే దాడులు చేసి కేసులు పెట్టారు కదా. మరి అదే పోలీస్ ఆఫీసర్లు మళ్ళీ వెనక్కి వచ్చేలాగా ఎట్లా ఆర్డర్స్ వచ్చినాయి? ఒక 2 ఆర్డర్స్ వచ్చినాయి. దాని తర్వాత ఆయన ఎవరు కాడ శ్రీనివాస్ గౌడ్ గాంధీ భవన్కి వెళ్ళి గొడవ చేసిండు కదా. మేము పరిశీలిస్తామని చెప్పిండు కదా మహేష్ కుమార్ గౌడ, ఇంకెవరు ఆ రోజు. మరి పరిశీలిస్తామని చెప్పిన తర్వాత మళ్ళీ మొన్న ఒక పటాన్చెరు పాత సీఎని మళ్ళీ తీసుకొచ్చారు కదా. మళ్ళీ ఇప్పుడు ఏమంటారు, మళ్ళీ ఏదో కమిటీ అని ఈ లెటర్ రిలీజ్ చేశారు. అది ఇంకా వాల్యూ ఉందా? ఈ లెటర్ ఎవరు? మహేష్ కుమార్ గౌడ్ రిలీజ్ చేసిండు. ఎవరు దీంట్లో? ఆది శ్రీనివాసు అండ్ ఎంఆర్జీ వినోద్ రెడ్డి ఇద్దరట. ద కమిటీ విల్ ఎగ్జామిన్ అండ్ సబ్మిట్ ఇట్స్ రిపోర్ట్ ఎట్ అండ్ ఎర్లీ డేట్ అట. ఎప్పుడు ఎర్లీ డేట్ అంటే 4 నెలల తర్వాతనా 5 నెలల తర్వాతనా? ఇది చూడండి. ఆనాడు దామోదర్ రాజనరసింహ ఏ పోలీస్ ఆఫీసర్ మీదనైతే గురించి అయితే మాట్లాడినా అదే పోలీస్ ఆఫీసర్ మళ్ళీ ఇప్పుడు వచ్చి అక్కడ అపాయింట్ చేసిరు. ఇగో ఇది దామోదర్ రాజనరసింహ ఆ పటాన్చెరు సిఐ నరేష్ అనే ఆయన మీద ఆగ్రహం వ్యక్తం చేసిండు. ఈయన బే అన్నాడని ఆయన కోపం అయిపోయిండు. ఇప్పుడు మళ్ళీ అదే పటాన్చెరు సిఐగా మళ్ళీ అదే నరేష్ వచ్చి ఆడ పదవి బాధ్యతలు చేపట్టిండు. మంత్రి ఎవరు? అప్పుడేమో అపోజిషన్ లీడర్లో దామోదర్ రాజనరసింహ, ఇప్పుడు మంత్రి ఎవరు? అదే దామోదర్ రాజనరసింహ. అంటే భూమి కబ్జాలు, సంపద, దోపిడీ ఎవరిని ఎలాగైనా మార్చేస్తుంది. మరి ఆయన మారిపోయినని నేను అంటలేను. మీరు మీ ప్రాతిపత్యాన్ని ఇంకేదో మీరు నిరూపించుకోవాలి. ఇప్పుడు ఏం తేడా ఉందండి? మీ పోయిన గవర్నమెంట్కి ఈ గవర్నమెంట్ మీరు తీసుకొచ్చిన మార్పు ఏంది?